ఫ్రైడ్ చికెన్ పులావ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఫ్రైడ్ చికెన్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, కొబ్బరి పాలు కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఫస్ట్ నూనె వేసుకుందాం. కుక్కర్లో స్టార్ట్ చేస్తారా? ఫస్ట్ రైస్ కుక్ చేసుకుందాం. చికెన్ ఫ్రై సపరేట్గా చేసుకొని దాని తర్వాత మిక్స్ చేయాలన్నమాట. హోల్ గరం మసాలా అన్నమాట. కొంచెం సినమన్, పట్టా, ఏలకాయలు, లవంగాలు, దాని తర్వాత బిర్యానీ ఆకు, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు సైడ్ బై సైడ్ మనం చికెన్ మ్యారినేషన్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, గ్రీన్ చిల్లీ పేస్ట్ అన్నమాట కారానికి, పచ్చిమిరపకాయల పేస్ట్. మీరు ఆప్షన్ కావాలంటే రెడ్ చిల్లీ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఓకే. కొంచెం పెరుగు, ఇది కొంచెం మ్యారినేషన్ చేసి పెట్టుకుందాం. ఓకే. అది మామూలుగా అయితే ఎంతసేపు ఉంటే బాగుంటుంది? అలా ఒక 1-2 అవర్స్ ఉంటే చాలు మీకు. ఒక గంట 2 గంటలు ఉంటే సరిపోతుంది. సో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలిపాను. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం పులావ్ కూడా మీకు వైట్గా ఉంటుంది, కొంచెం మనం రెడ్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకోవాలి, కలర్ మారుతుంది. ఇప్పుడు మనం ఈ కొబ్బరి పాలు, ఈ గసగసాలు పేస్ట్, అంతేనా? ఈ పెరుగు, ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్, సో ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, ఇప్పుడు ఈ రైస్ మీరు ఎలాగ రైస్ ఇప్పుడు ఇది 2.5 కప్స్ తీసుకున్నాను అనమాట. మనం ఇప్పుడు దీంట్లో ఒక 5 కప్స్ వాటర్ వేయాలి. కొంచెం అండి, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ గ్రేవీ ఉన్నది కదా, ఒక 1/2 కప్ ఉంటుంది వేసేయాలి. ఇది కొంచెం ఒక బాయిల్ వచ్చిన తర్వాత, కొంచెం ఉడికిన తర్వాత వేసి కొంచెం సాల్ట్ వేసుకుందాం. మీకు పసుపు కావాలంటే పసుపు వేసుకోవచ్చు, ఉప్పు పడుతుంది అన్నమాట, ఎందుకంటే మీకు రైస్ కదా. దీన్ని మూసేద్దాం కొంచెం, జస్ట్ ఒక మరుగు రావడానికి అన్నమాట.
వేసేయండి. వంట నేర్చుకోవడం అంటే ఇలాగనేది అర్థమైంది. ఇదే ఇంట్లో ఈ అమ్మ దగ్గర అత్తగారి దగ్గర నేర్చుకుంటే ఎంత బాగుందో, చక్కగా మీ దగ్గర నేర్చుకుంటున్నాను నేను. చూడండి. ఓకే, ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది 3 విజిల్స్ రానండి. ఓకే. దాని లోపల మనం ఈ మ్యారినేషన్ చికెన్ ఫ్రై చేసుకోండి. అప్పుడే వచ్చేస్తుంది అది అంటుంది. సో కొంచెం వేగాలి. సో ఇక్కడ విజిల్ రావాలి. ఎస్. ఓకే, అయితే మరి వెయిట్ చేద్దాం. సో మంచిగా ఫ్రై అయిపోయింది, ఫ్రై అయిపోయింది క్రిస్పీగా. సో ఇంకా కుక్కర్ కూడా అయిపోయినట్టేగా. ఎస్. ఆఫ్ చేసేది. సో ఇది ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని మనం ఈ చికెను, ఈ కొత్తిమీర, కొంచెం పుదీనా, గీ వేసి కొంచెం టాస్ చేసి ఆ రైస్ తోటి టాస్ చేస్తాం అనమాట. సో అప్పుడు రెడీ. ఎస్. సో ఇప్పుడు మనకి ప్రెషర్ తగ్గాలి. ఎస్. ఓకే, అయితే మరి కాసేపు వెయిట్ చేద్దాం. రావు గారు రెడీ? చెక్ చేద్దాం. మంచి వాసన వస్తుందా? ఎస్. కాకపోతే కంప్లీట్ అయిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది. మీరు ఇలాగే తినచ్చు, అంత కమ్మగా ఉంటుంది. సో నెక్స్ట్ సో ఆ ప్యాన్లో స్టార్ట్ చేస్తారు. ఇంకా కొంచెం రిచ్గా చేద్దాం. చేద్దాం ఫుడ్ కాబట్టి చేద్దాం. కొంచెం నెయ్యి పోద్దామా? పోద్దామండి, తప్పకుండా. అయ్యో, కానీ మీ ఫేవరెట్ వాళ్ళు మర్చిపోయాను అనమాట. జీడిపప్పులా? కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ మనం గరం మసాలా దాంట్లో ఉన్నది. మీకు ఆప్షన్ కావాలంటే ఇన్ కేస్ తక్కువ వేసుకున్నారంటే దీంట్లో వేసుకోవచ్చు. సో వద్దనమాట, సింపుల్గా పుదీనా, కొంచెం కొత్తిమీర, మీకు ఆప్షన్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు యాడ్ చేద్దాం, చికెన్ యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిపైన కొంచెం పుదీనా వేసుకుందాం. మీకు సాఫ్రాన్ కావాలంటే సాఫ్రాన్ వేసుకోవచ్చు, ఇంకా రిచ్గా కావాలంటే కుంకుమ పువ్వు, కొంచెం కొత్తిమీర, ఒక జస్ట్ ఒక 1 minute లైట్గా దమ్, ఆ ఫ్లేవర్ సరిపోతుంది. సో ఇంక తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే. సో ఇది 1 నిమిషం అనమాట. ఓకే, సో ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అంతే. చూడండి, సో ఫ్రైడ్ చికెన్ పులావ్. థ్యాంక్ యూ. ఫ్రైడ్ చికెన్ పులావ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఫ్రైడ్ చికెన్ పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక బౌల్లో బోన్లెస్ చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు, కారం వేసి బాగా కలుపుకోవాలి.
ఈ చికెన్ ముక్కలని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీనిలో కొబ్బరి పాలు, గసగసాల పేస్ట్, పెరుగు, పచ్చిమిర్చి పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. పాన్ లో నెయ్యి వేసి పుదీనా, కొత్తిమీర, వేయించిన చికెన్ ముక్కలు, అన్నం, పుదీనా, కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి. అంతే, ఫ్రైడ్ చికెన్ పులావ్ రెడీ.